దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన చిలకలూరిపేట ప్రజాగళం సభ భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ ఉన్నతాధికారులపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం డిమాండ్ చేశారు. సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ మహాసభలో లక్షలాది మంది జనంతో తొక్కిసలాడుతుంటే నియంత్రించాల్సిన పోలీసులు చోద్యం చూడడం దేనికి సంకేతమని అంటూ ఆయన ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ, జనసేన తొలి సభ నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా లక్షలాది మంది ప్రజల మధ్యన విజయవంతంగా జరిగిందని అన్నారు. 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొని సభను విజయవంతం చేశారని, అయితే ట్రాఫిక్ జామ్ వల్ల మరికొన్ని వేలాది మంది ప్రజలు సభకు రాలేకపోయారని, దీనికి కారణమైన పోలీసుల నిర్లక్ష్య వైఖరి తీరుపై కోనేటి ఆదిమూలం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పాటు అందులో పనిచేస్తున్నటువంటి కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా ప్రజాగళం సభ నిర్వీర్యం చేసేందుకు అడ్డంకులు సృష్టించారని ఆయన ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు సభను విజయవంతం చేశారని కోనేటి ఆదిమూలం అన్నారు. రాబోయే ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలదే విజయమని కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు అంటూ ఆయన జోస్యం చెప్పారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన చిలకలూరిపేట ఉప్పటి ప్రజాగళ సభ భద్రత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధానమైన అంశం. లక్షలాది జనం తొక్కిస్తుంటే నియంత్రించవలసిన పోలీసు సోచి చూడడం నిజం కూడా బాధాకర విషయం. బీజేపీ, టీడీపీ, జనసేన తొలి ఎన్డీఏ సభ నవితి నవభవిష్యత్ అన్నట్టు విజయవంతమైన విషయాన్ని మీకు అందరికి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఏపీ ప్రజలకు అండగా ఉంటామన్నారు. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలన అభివృద్ధి ఆగిపోయిందని, అవినీతి దోపిడీలో అధికార వైసీపీ నేతలు పోటీ పడ్డారని సభ ద్వారా ప్రధాని స్పష్టం చేసిన విషయాన్ని మీరందరూ కూడా సమనీయంగా విన్నారు. ప్రజలందరూ కూడా చూసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం.